మసాలా అయితే కలిపి పెట్టుకున్నాము. చేయబోయే ముందు నేను కార్న్‌ఫ్లోర్ కూడా వేస్తున్నాను. ఈ ఉడికించినవి మనం కలుపుకున్నాం శుభ్రంగా అన్నీ కలిసేలాగా. మనమైతే సమోసా చేద్దామండి. ఇలా మడత పెట్టుకొని దీన్ని మడత పెట్టుకొని చేతిలోకి అయితే తీసుకుందాము. మనమైతే మైదా పిండి వాటర్ వేసి కలుపుకున్నాను. మైదా పిండి రాస్తున్నాను ఇక్కడ. ఇది అడ్జస్ట్ ఇక్కడ అతుక్కోవడానికి ఎడ్జిలు. ఇలా బయటకు రాకుండా లోపల పిండి స్టిక్ చేసుకోవాలండి. ఇక చూడండి చేస్తున్నాము. కొన్ని సమోసాలు చేస్తాము, ఇంకొంచెం ఉన్నాయి. ఇవి చేసిన వరకు నూనెలో వేయించుతామండి. వేయించిన తర్వాత చూపిస్తాము. చూడండి, ఈ సమోసాలు అయితే కాలిపోయినాయి. మనం తీసుకుందాము. కొంచెం కష్టంగా ఉంది తీయటం. చూడండి, సమోసాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఉల్లిపాయలు, కార్న్‌ఫ్లోర్, మొక్కజొన్న ముక్కలు, ఇవి మొక్కజొన్న గింజలతోటి మేమైతే సమోసాలు చేసేసాం పిల్లల కోసం. చాలా బాగా వచ్చినాయి, బాగా క్రిస్పీగా కూడా వచ్చినాయి. షేపులు కూడా బాగానే కుదిరినాయి. ఇవైతే రెడీమేడ్గా తీసుకొని పైన లోపల అయితే ఇంట్లో రెడీ చేసేసి చేసేసుకున్నాం. చూడండి, మీకు నచ్చినట్లయితే ఈ సమోసా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.